చంద్రబాబుతోనే ఉపాధి కల్పన సాధ్యం. కూటమిది జాబ్ క్రియేషన్, వైసీపీది గొడ్డలి బ్రాండ్. పరిశ్రమలు, ఉద్యోగాలపై జగన్ కు లోకేష్ కౌంటర్. రేవంత్, బండి సంజయ్ తోడు దొంగలు, అందుకే భగీరథులు త్వరగా అరెస్ట్ చేయలేదు. బాలిక ఫిర్యాదును మొదట తీసుకోలేదన్న కేటీఆర్. అభినయ్ దర్శన్పై కఠిన చర్యలు తీసుకుంటాం. అమాయక గిరిజనులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. కుట్ర కోణంలోనూ విచారణ జరుగుతోందన్న అనిత. జగన్ కు రాజారెడ్డి ఫ్యాక్షన్ లక్షణాలు వచ్చాయి. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారని యనమల సెటైర్లు. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక. 10 రాష్ట్రాల్లో మొత్తం 24 సీట్లు ఖాళీ. జూన్ 1న నోటిఫికేషన్, 18న పోలింగ్. వైఎస్ మరణంపై బొత్స అన్నదే నేను చెప్పాను. వైసీపీ అధినేత అరాచకాలకు లెక్కే లేదు. జగన్ ఒక అపరిచితుడు అన్న అచ్చెన్నాయుడు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. జగన్ ను నమ్ముకుంటే మళ్లీ నష్టపోవడం ఖాయం. మోదీ, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి. ప్రజలు ఆలోచించాలన్న ఆదినారాయణ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. అన్నదాతల సమస్యలను గాలికి వదిలేశారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్న మహేశ్వర్ రెడ్డి. హోంగార్డు కుటుంబాలకు ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్ బాండ్లు అందించిన హోంమంత్రి అనిత. ఏడాదికి 33 లక్షలు కవర్ అయ్యేలా పాలసీ. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో ప్రజలకు రోగాలు. పాత లారీలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రాణాలతో చెలగాటమాడొద్దన్న మల్లారెడ్డి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యపై ఫోకస్. సీఎం రేవంత్ ఆదేశాలతోనే అఖిలపక్షం నిర్వహించాం. ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్న మల్కాజ్గిరి కమిషనర్. యూపీలో పల్నాడు వాసులకు తప్పిన ప్రమాదం. అయోధ్య వెళుతుండగా టూరిస్ట్ బస్ బోల్తా, 50 మంది. నర్సరావుపేట వాసులు సురక్షితం. తెలంగాణలో ఆగని రైతుల ఆందోళనలు. సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో నిరసనలు. ధాన్యం, మొక్కజొన్న కొనాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో ఉక్కిరిబిక్కిరి. తెలంగాణలో సగం జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్. ఏపీలో 235 మండలాలకు హెచ్చరికలు. రాయలసీమలో గాలివాన బీభత్సం. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలు. తిరుపతి ఈస్ట్ ఎస్వీయు సిఐలపై వేటు. పోక్సో కేసులో నిర్లక్ష్యంగా ఉన్నందుకు చర్యలు. శ్రీనివాసులు, రామయ్యను సస్పెండ్ చేసిన డీఐజీ. హైదరాబాద్ లో టీవీ9 కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్పో. హైటెక్స్ లో ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. 100కు పైగా కాలేజీల స్టాల్స్ ఏర్పాటు. భారత్, సైప్రస్ మధ్య కీలక ఒప్పందాలు. ప్రధాని మోదీ సమక్షంలో సంతకాలు. యూరోప్ లో కీలక భాగస్వామిగా సైప్రస్. గురుగ్రామ్ లో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ వేస్ట్ ప్లాంట్ లో పెద్ద ఎత్తున మంటలు. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో ఘటన. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ కు ఊరట. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు. తల్లి శస్త్రచికిత్స దృష్ట్యా 3 రోజుల బెయిల్. మధ్యప్రదేశ్ థార్లో హై అలర్ట్. హైకోర్టు తీర్పుతో భోజ్శాలలో హిందువుల పూజలు, ముస్లింల ప్రార్థనలు ఆపేయాలని ఆదేశాలు. ఐపీఎల్ ఫ్యాన్స్ ను అడ్డంగా దోచేస్తున్న కేటుగాళ్లు. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ క్రేజ్ ను సొమ్ము చేసుకుంటున్న స్కామర్లు. బ్లాక్ లో ఒక్కో టికెట్ కు 5-6 రెట్లు అధికంగా వసూలు.